సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద టీవీ 9 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో యాదాద్రి భువనగిరి ఎన్నికల ఇన్ఛార్జి సూర్యాపేట జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ను అధిక మెజార్టీతో అందరూ సహకారంతో గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోసుకుంట ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి శ్రవంతి, బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ నేతలు భగవంతురెడ్డి, రాసాల వెంకటేశం, సాగర్, మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ, తెలంగాణ ఉద్యమ నేత చిలివేరు లారీ, భిక్షం, వడ్డేపల్లి రాములు, పల్లి రవీందర్ రెడ్డి, జక్కిడి యాదిరెడ్డి, పేర రమేష్, చిలివేరు తెలంగాణ భిక్షం తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకునే విజయం ఉంది. గ్రామ మల్లేశ్వరుని గెలిపించడానికి మనందరం నడుము కట్టి రేపు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఊరందరికీ కూడా కారు గుర్తుకు ఓటేపించాలని మీరందరూ ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ దయచేసి నేను చెప్పే విషయాలు వినాలని వేడుకుంటున్నాను. ఈ సభా వేదికపై ఉన్న పెద్దలు, మాన్యులు, మన శాసనసభ్యులు 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉండి 14 సంవత్సరాలు తెలంగాణ కొరకు గారి వెంట ఉండి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పాటుపడ్డ ఇప్పుడు మన కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గాని, వేదికపై ఉన్న పెద్దలు, యంగ్ డైనమిక్ లీడర్, నాయకుడు, రేపు కాబోయే పార్లమెంట్ సభ్యుడు రామ మల్లేష్ గారు, సోదరి స్వర్గీయ మన గోవర్ధన్ రెడ్డి గారి కూతురు శ్రవంతక్క, వేదికపై ఉన్న నా సోదరులందరూ, మండల పెద్దలు, ఎంపీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, మన సర్పంచులు, వార్డు సభ్యులు, పాత్రికేయ మిత్రులు, ఇక్కడున్న సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక్కటే ఒక విషయం చెప్తా, మీకు పొద్దుపోతుంది. రామమల్లేశ్వర మాట్లాడితే వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నారాయణపురం విలేజ్ లో శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ముందు మనందరం ఉన్నాము. వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది మనం ఆలోచన చేయాలి. నెంబర్ 2 విషయం, ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్క సీటు కూడా, పార్లమెంటు సీటు ఒక బీసీలకు, ఒక గౌడుకు కానీ, ఒక యాదవ్కు కానీ, ఒక ముదిరాజుకు కానీ, ఒక ఒడ్డరాళ్ళకు కానీ, ఒక కుమ్మరాళ్ళకు కానీ, ఒక కమ్మరాళ్ళకు కానీ, ఒక మాదిగాళ్ళకు కానీ ఈ రోజు ఇవ్వలేదు. గౌరవ కేసీఆర్ గారు ఈ రోజు మనందరినీ సమానంగా చూసుకుంటూ అన్ని కులాలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు గ్రామ మల్లేష్ యాదవ్ గారిని కూడా వల్ల కురుమ యాదవ కుటుంబం నుంచి ఈ రోజు మీ మధ్యకు సామాన్యుని పంపించిండు. ఆయన్ని గెలిపిస్తే సామాన్యులైన మనమందరి వెంట ఉంటాడు. కాబట్టి సోదరులారా, సోదరులారా, ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల నాయకులు, బడుగు బలహీన వర్గాల వారు, సోదరి మనందరూ కూడా మా పడుగుల జీవి అన్నకు ఓటేయాలని చెప్పేసి, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరి చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. చాలా